ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 38 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసు ప్రభువారు ఈ వాక్యములో ఈ విధంగా మనకు సెలవిస్తున్నారు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని పోవానిని నీ అంగిని కూడా ఎత్తి కొనిపోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు అని యొద్ద దాని మరల అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చెయ్యవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించినలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువానికే మేలు చేసినలా మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. మీరు ఎవని యొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికారము గలవాడై ఉన్నట్టు మీరును కనికారము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలువబడునని చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా మర్మముతో కూడిన విషయాలు. ఒకవేళ మనకు అది కఠినంగా అనిపించవచ్చు, కానీ దేవుడు కరుణామూర్తి కనుక తనను వెంబడించి తన వాక్యం వినే వారందరూ ఈ అనుభూతిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ అనుభూతి ఏమిటి? వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు చాలామంది మన శత్రులైపోయి ద్వేషిస్తూ ఉంటారు కదా. మన శత్రులైన వారిని మన మనసులో పెట్టుకొని వారికి అలాగే మనం నడవాలనుకుంటాం. కానీ మనము పరలోకపు తండ్రి అయిన దేవునికి పిల్లలగున్నట్లుగా మన శత్రులను మనము క్షమించాలి. ఎంతమంది అయితే మనను ద్వేషిస్తున్నారో వారిని మనము మేలు చేయువారుగా ఉండాలి తప్ప వారు ద్వేషిస్తున్నారని మనం ద్వేషించకూడదు. అలాగే ఎంతమంది మనను శపిస్తున్నారో, మన అంతు చూస్తామని అంటున్నారో, మనను బాధిస్తున్నారో వారి కొరకు మనం ఏదో చేస్తామని అనుకోకూడదు. కానీ వారి కొరకు మనం ప్రార్థన మాత్రమే చేయాలి. వారు మనం బాధించడానికి, శపించడానికి చాలామంది ఇంటికి తిరిగి మన గురించి చెడ్డ చెప్పి, మన శపించి, మన గురించి చాలా
బాధకరమైన మాటలు ప్రకటించినప్పుడు మనను బాధించే వారి కొరకు ప్రభు అంటాడు, మీరు ప్రార్థన మాత్రమే చేయండి, వారికి తిరిగి ఎటువంటి జవాబులు ఇవ్వకండి. ప్రభు అంటాడు, ఒక చెంప మీద నేను కొట్టువాని వైపు రెండో చెంప కూడా త్రిప్పము. ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందంటే, ఒకవేళ నిన్ను బండబూతులు దూషించి కొడుతున్నారా, నీ ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నీ సహనము చూస్తున్నాడు, నీ ఓర్పు చూస్తున్నాడు కనుక మరొక చెంప కూడా చూపించు. ఒకరు నీ బట్టపై నీ యొక్క పై బట్ట ఎత్తుకొని పోతున్నవాడు, దొంగలాడి వెళ్ళిపోతున్న వారికి నీ అంగి కూడా ఎత్తుకొని పోమని చెప్పి అడ్డగించొద్దు. వారికి అది నువ్వు ఇచ్చేయడానికి సంసిద్ధతగా ఉండు. ఏ విషయంలో అయినా నీవు త్యాగము చేసే వ్యక్తిగా, ఏ విషయంలో అయినా సరే నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి తప్ప ఏ విషయంలో నువ్వు వారి దగ్గర నువ్వు ఎలాంటి తిరిగి తీసుకునే స్థితిలోనికి వెళ్ళకూడదు. ప్రభు అంటున్నాడు, నిన్ను అడుగు ప్రతి వానికి నీవు ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని వద్ద దాన్ని మరలా అడగవద్దు. ఎందుకు ఈ మాట ప్రభు చెప్తా ఉన్నాడు? మనకైతే ఇది కష్టమే, కానీ మనకు అడిగే వారికి మనం ఎప్పుడు కూడా కాదనకూడదు. మన శత్రుయే కానీ, పగస్తుడే కానీ, విరోధియే కానీ అడిగిన ప్రతి ఒక్కరికి మనం ఇచ్చేయాలి. ఏదైనా మన దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, అది మళ్ళా మనకు కావాలని వారి దగ్గర నుంచి తీసుకోవద్దు అని ప్రభు మనకు ఆదేశిస్తున్నాడు. వద్దు, వారు దొంగిలించి తీసుకెళ్ళిపోయిన వస్తువు మరలను తెచ్చి పెట్టొద్దు, అది వారికి అది అప్పగించు. ఎందుకంటే వారి ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం నువ్వు వారికి గుర్తుకొస్తావు, ఇది పలానా వాళ్ళ వస్తువు అని. దేవుడు ఎంత అద్భుతమైన మాట మనకు నేర్పిస్తున్నాడు. ఒక మాట ప్రభు చెప్తా ఉన్నాడు, మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగే మీరు వారికి చేయుడి. అంటే మనుషులు మనకు మంచి చేయాలని అనుకుంటున్నాం కదా, మనం నలుగురికి మంచి చేద్దాం. ఎవరైనా మనకు వందనాలు చెప్పాలనుకుంటే మనం వందనాలు చెప్దాం. మనం ఏదైతే మనుషుల దగ్గర నుంచి కోరుకుంటున్నామో అది మన మనుషులకు అది మన తిరిగి చేయగలిగే అనుభూతి కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనకు చెప్పినట్లుగా, మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించినడలా మీకేం మెప్పు? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించుతురు కదా. ఇక్కడ ప్రభు ఎంత జటిలమైన ఒక మాట అన్నాడు. ఎవరైతే ఇతరులను ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వారికి అవతల వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఇప్పుడు మనం ఏడ్లు ఇచ్చినప్పుడు ఒక ఆలోచన పెట్టి ఉంటాం కదా, మనం 500 ఇచ్చామంటే వాళ్ళు 550 రూపాయలు ఇస్తారు. ఈరోజు మనం 1000 రూపాయలు ఇచ్చామంటే వారు 1116 ఇస్తారు, లేక 1500 ఇస్తారు, కలిపి ఇస్తారు అనుకుంటాం కదా. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు మనుషులు ఏవైతే నీకు చేయాలనుకుంటున్నారో అది ముందు నువ్వు చేయు. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడలా మీకేమి మెప్పు? మిమ్మల్ని ప్రేమించు వారికి మీరు ప్రేమిస్తే ఏమి లాభము? మీకు మేలు చేయు వారికి మీరు మేలు చేస్తే ఏమి లాభం? పాపులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీరు ఎవరి యొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినడల మీకు మెప్పు కలుగును. మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చుదరు కదా. ఎవరైనా సరే ఆర్థికమైన సహాయముతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది యేసయ్య చెప్పిన గొప్ప సూత్రం ఏంటంటే, వారు మరల ఇవ్వాలని మీరు ఇవ్వకండి. మీ సామర్థ్యతను బట్టి వారికి మీరు సహకరించండి. అది వారికి సహాయపడేటట్లుగా చూసుకోండి. అది కొంచెమే కానీ అది ఎక్కువే కానీ అది దేవుని పేరిట మీరు చేసింది వారికి మంచి జరగాలని కోరుకొనిస్తే వారు బీదవాళ్ళైనప్పుడు మీరు చేసిన సహకారానికి జన్మలు అది గుర్తుంచుకుంటారు. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును,
మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను కూడా, దుష్టుల ఎడలను కూడా ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి ఉన్న గుణగణాలు నీలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మంచుల మీద వర్షం కురిపిస్తున్నారు, చెడ్డవాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నారు. దేవునికి కృతజ్ఞత చెప్పిన వారికి ఆయన మేలు చేస్తున్నాడు. దుష్టులైన వారికి కూడా దేవుడు అసలు లేడన్న వారికి కూడా మేలు చూపిస్తున్నాడు. అయితే మీరు దైవ సంబంధులు, వారిలాంటి దుష్టులు కానీ కృతజ్ఞత లేని వారు కారు. మీరు దేవుని సంబంధులు కనుక మీరు ఎలా ఉండాలి? ఎలాంటి వారిని గురించైనా సరే, ఎలాంటి శత్రువులైనా సరే, మీ దగ్గరికి వచ్చిన వారందరికీ ప్రేమించాలి, మేలు చేయాలి. వారు ఏదైనా మిమ్మల్ని అడిగినప్పుడు వారికి ఇచ్చేవారై ఉండాలి. ఇది దైవ విశిష్టమైన గుణము. అలా చేయటం ద్వారా మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉండు. మనం మేలు చేస్తాం, వారు కీడు చేస్తారు. కానీ గమనించే ప్రజలే కానీ, ఆ కీడు చేసే వ్యక్తులే కానీ, నేను ఎప్పుడు వాళ్ళు మేలు చేస్తే నేను కీడే చేస్తున్నానని వారు దేవుడు లాంటి మనుషులని మిమ్మల్ని గురించి ఒకరోజు వారు మనస్ఫూర్తిగా చెప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే మిమ్మల్ని కీడు చేసిన వారు దేవుని సంబంధులైన వారు కారు. ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, కాబట్టి మీ తండ్రి కనికారము గలవాడై ఉన్నట్లు మీరును కనికారము గలవారై ఉండుడి. చివరిగా ప్రభు చెప్పేది ఏంటంటే, మీ హృదయాలలో కనికార స్వభావము కలిగిన వారమై మనం ఉండడం విశేషం. కనికార స్వభావము కలిగిన వారై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనను దీవిస్తాడు. ఆయన ఏమన్నారు? ఎవరికి మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గురించి కూడా తీర్పు తీర్చబడదు. ఎవ్వరికి మన మీద నేరం మోపేవారు బోల్డ్ మంది ఉండొచ్చు, కానీ మనం మాత్రము ఎవరి మీద నేరము మోపకూడదు. ఇప్పుడు మీ మీద నేరము, అప్పుడు మీకు ఏ నేరం మోపబడదు. ఎవరైనా మనకు నేరం మోపి లేనిపోని మాట పలికినప్పుడు ప్రభుకు అది వదిలేద్దాం. మనం ప్రభుయే చూసుకుంటాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు కదా. తీర్పు తీర్చుట నా పని అని ప్రభు అంటాడు. కాబట్టి ఆయనకే ఆ భారము అప్పగించుకుందాం. ఆ దేవుడు కనికార స్వరూపుడు కనుక, ఆయన క్షమించగలిగే దేవుడు కనుక మనం కూడా అందరికీ క్షమిద్దాం. అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఆ కొలతతో, ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలువబడుదురని చెప్పాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియ బిడలారా, ఏ రీతిగా అయితే ఇతరులకు మనం క్షమిస్తున్నామో, ఏ రీతిగా అయితే ఇవ్వగలుగుతున్నామో, ఏ రీతిగా అయితే మనుషుల పట్ల మనం ప్రవర్తిస్తున్నామో, దేవుడు కూడా అదే రీతిగా మన జీవితానికి ఆయన ప్రవర్తించబోతున్నాడు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగలిగిన మా ప్రభుడవు మీరు. నేను మా దీన బ్రతుకుల్లో మీరు చేసిన అద్భుత కార్యముల కొరకు, మీ అమూల్యమైన సందేశము కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా పరలోకపు మర్మము తెలియచేసి తండ్రి ఎలా ఉన్నాడో మా జీవితాలు కూడా ఆ రీతిగా ఉండేటట్లుగా మా జీవిత స్థితిగతులను మార్పు చేస్తున్నందులకై మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఏ విషయంలో కూడాను ఈ లోకరీత్యమైన మనుషులుగా కాక విశేష కనికార సంపూర్ణుడైన దేవుడైన యెహోవా మా ప్రభువును పోలిన వారమై, మా పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలుగా జీవించుటకు కనికార స్వభావము కలిగిన వారై ఉండడానికి మీరు మాకిచ్చిన ఈ అమూల్యమైన సందేశం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.